ఒకే సమయంలో 3 రకాల జబ్బులకు వరదని ఆపరేషన్ చేసి ఓ మహిళ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మెడికేర్ రిచ్ హాస్పిటల్ వైద్యులు. 138 కిలోల ఉభయకాయం, పిత్తాశయంలో రాళ్లు, అధిక రక్తస్రావం, ఫెర్నియా వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళకు వరదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్య మహిళలను చేశారు. గత వారం రోజుల క్రితం దుబాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన ఓ మహిళ 3 రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని పలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్న ఆమెకు ఉన్న జబ్బులు మాత్రం నయం కాలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆ జబ్బులకు సంబంధించిన ఆపరేషన్ చేసి విజయవంతమయ్యారు. డాక్టర్ త్రివిక్రమ్ బృందం ఆధ్వర్యంలో 3 ఆపరేషన్లు నిర్వహించి సమస్యలకు అడ్డుకట్ట వేశారు. చాలా దవాఖానాలు తిరిగి ఎన్నో ఇబ్బందులతోటి మన దగ్గరికి రావడం జరిగింది. పోయిన వారం అట్లా ఆమెకి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసి ఇంచుమించు 3 రకాల ఆపరేషన్లు ఒకటే టైంలో చేసి ఆమెకి మంచిగా ఆరోగ్యవంతంగా ఇంటికి పంపడం జరిగింది. ఆమె ఊబకాయంతో అంటే ఇంచుమించు 138 కిలోల బరువుతో బాధపడుతూ ఆమె వేరే దవాఖానాలకు వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలన్నట్టు సజెస్ట్ చేశారు వాళ్ళని. కాకపోతే మన దగ్గర గుండె డాక్టర్ అందరూ అవైలబుల్ ఉన్నారు, ఐసీయూ సెటప్ ఉండడంతో ఆమెని మంచిగా పరీక్ష చేసి ఇక్కడనే హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం లేకుండా మంచిగా ఇక్కడనే ఆరోగ్యవంతంగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమెకి జరిగిన ఆపరేషన్లో ఏమేమిటంటే, ఒకటి పిత్తాశయ రాళ్ళు ఉన్నాయి, రెండవది మెనోరేజియా అంటే తీవ్ర రక్తస్రావం కావడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, ఆ ప్రాబ్లంతో గర్భసంచి ఆపరేషను, మూడవది హెర్నియా ఆపరేషన్. ఆమెకి ఇంతకుముందే సంవత్సరం క్రితం హెర్నియా ఆపరేషన్ జరిగింది, అయినా కానీ మళ్ళా తిరిగి రావడంతో అది కూడా కొంచెం హెర్నియా ఆపరేషన్ పెద్దగా చేయడం జరిగింది. ఈ 3 రకాల ఆపరేషన్లు మత్తు వైద్యులు వారి సహకారంతో జాగ్రత్తగా చేసుకుని ఇంచుమించు ఒక 3-4 రోజుల్లో ఇంటికి పంపడం జరిగింది. ఈరోజు మన దగ్గరికి పేషెంట్ కుట్లు ఇప్పడానికి అన్నట్టు వచ్చారు. అంతా మంచిగానే ఉందని చెప్తున్నారు. అమ్మా ఎట్లున్నారు ఇప్పుడు? బాగానే ఉన్నా సార్. బాగానే ఉందా? అంత బాగానే ఉంది సార్. ఆపరేషన్ జరగడం, ఇంటికి వెళ్ళడం అంత బాగానే ఉంది సార్. ఎట్లా ఉంది అంటే మీకు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం పడిందా లేదా ఇక్కడనే అయిపోయిందా? మొత్తం ఇక్కడనే అయిపోయింది సార్. ఇక్కడనే బాగుంది. ఇంకా చాలా బాగా చూసుకున్నారు సార్. అందరు స్టాఫ్ అందరు బాగా చూసుకున్నారు సార్. ఈరోజు కుట్లు తీయించుకోవడానికి వచ్చారు కదా? అవును సార్, తీసిండ్రు కుట్లు.